ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ దారుణం చోటు చేసుకుంది. కొంతమంది యువకులు ఒంటరి మహిళలు వృద్ధుల్ని టార్గెట్ చేస్తున్నారంటే అవుననే సమాధానం వస్తుంది. ముందుగా అందిన కాడికి దోచుకుంటున్నారు, తర్వాత అడ్డు తిరిగితే అంతమొందించేందుకు సైతం వెనుకడుగు వేయట్లేదు. మల్లవ అనే ఒక వృద్ధురాల్ని ఇక్కడ నుంచి గంగాధర మండల కేంద్రం నుంచి గంభీరావుపేట కామారెడ్డి శివారుకు తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత అతి దారుణంగా చంపడం జరిగింది. దీనిలో ముగ్గురు ఉన్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదైనప్పటికైతే మహిళ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది? ఎట్లా ఉండేది? మళ్ళా ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు? శత్రువులు అంటే మాకు భూమి గురించి లొల్లు ఉన్నాయి సార్. నాకు భూమి రిజిస్ట్రేషన్ చేసింది, తను జాదువా అని చెప్పింది. 33 గుంటలు చేసింది, 2 గుంటల పావు చేసింది సార్. నాకు చేసి ఆమె ఇక్కడనే ఉండేది. నేను ఎప్పుడు ఆమె హెల్త్ బాగాలేకుండా వస్తే హాస్పిటల్ తీసుకుపోయి చూపెట్టుకుంటే ఇక్కడ పడగొట్టేదాన్ని. పడగొడితే మొన్న ఫోన్ చేసి అందరూ పోషమ్మకి ఎత్తును అత్తవా అని అడిగింది సార్. అంటే మరి ఇట్లా ఉంది ఇంట్లో అని అంటే, సార్ అద్దుకి పండుగ అది శ్రావణం అయిపోయినాక వచ్చిన హాస్పిటల్ తీసుకుపోయి అప్పుడే పండుగ చేసుకుందాం అని చెప్పింది సార్. చెప్పిన తర్వాత మళ్ళీ లింగపల్లి ఉండాలి వాళ్ళ అన్నదమ్ములు నాకు ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ ఇస్తలేదని చేసిన తర్వాత నేను ఇంటి ముంగటి బాబాయ్కి ఫోన్ చేసి బాబాయ్కి ఇట్లా మా అత్తమ్మ లేదంటారు అంటే, బుజ్జి లేదు తాళం వేసిపోయింది కదరా అని అన్నాడు. అన్నక బాబు నువ్వు ఎట్లనే వేసి ఒకసారి సీసీ కెమెరా చూడు అని చెప్తే బుజ్జి వాళ్ళు వచ్చి మాస్క్ వేసుకొని వచ్చి కార్లు ఎక్కించుకుపోయారు అని చెప్పింది సార్. అంటే ఎవరమ్మా వాళ్ళు? ఎవరు మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి మీకైతే? మాకు అనుమానాలు కాదు సార్, మమ్మల్ని అయితే కోర్టు పెట్టిన విషయం మాత్రం కరెక్ట్ సార్. వాళ్ళు కోర్టు కెట్టిరు, మా అత్తమ్మను నన్ను ఇద్దరిని కలిసి కోర్టు కెట్టిరు. మాకు ఇప్పటికి ఉన్నస్తే ఇప్పుడు మా అత్తమ్మ ఉడిచిపోయింది, నేను ఉన్నస్తే నాకు 2 పిల్లలు, ఒక ఆమె వికలాంగురాలు, ఒక ఆమె మంచిగా ఉంది సారు. మాకు ఉన్నస్తే పానభయమే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు గంభీరావుపేట తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ తీసుకోవచ్చు కదా, అంటే అటువైపు తీసుకెళ్ళాలని మీకు ఇంకా అటువైపు ఎవరైనా శత్రువులు ఉన్నారని భావిస్తున్నారు? ఎవరు లేరు. ఓకే, అంటే మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారమ్మా ఇప్పుడైతే? అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్ నేను. ఓకే, అంటే పోలీసులతో మాట్లాడారా? అంటే ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడైతే మా అత్తమ్మ కనబడతలేదని కంప్లైంట్ ఇచ్చినాం సార్. వీడియో తీసుకుపోయి చూపెట్టిన తర్వాత అందరు సంతకాలు తీసుకుని వాళ్ళు వెతికారు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? మాకు ఎవరి మీద అనుమానాలంటూ ఎవరి మీద లేవు సారు, కానీ తీసుకుపోయి ఇట్లా చేసి మాత్రమే కరెక్ట్ కాదు సార్. ఆమెకు క్యాన్సర్ బీమారి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. నేను హాస్పిటల్ చూపెట్టబట్టి 8 సార్లు హైదరాబాద్ తీసుకుపోయినా. ఇప్పుడు ప్రతి నెలకు నీకు కర్నాటక దొరకపోతాను. ఒక అంటే ఇక్కడ ఉన్న స్థానిక వైద్యుడికి అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అయితే ఆ వృద్ధ మహిళను అయితే కారులో ఎక్కించుకొని వెళ్ళారంటూ కొంత సమాచారం అయితే, కొంత ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఏం చెప్తారు మీరైతే? అంటే ఇతరులకు డబ్బులు ఏమని ఇచ్చింది? ఇచ్చింది వాళ్ళు నా సొంత అన్నదమ్ములు, నా కన్నుళ్ళు అని చెప్పింది సార్ వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చి మిత్తి కట్టిపోయారు అన్న విషయం మొన్న తెలిసింది నాకు. కట్టిపోయారు సార్ వాళ్ళు. అంటే వారి ప్రమేయం ఏమైనా ఉందని భావిస్తున్నారమ్మా మీరేమన్నా? ఉంది కావచ్చు సార్, ఉంటుండొచ్చు. ఓకే, ప్రస్తుతం మనతో పాటు వారి కోడలు మాట్లాడడం జరిగింది. కొంత మాకు సైతం ప్రాణహాని ఉంది, పోలీసులు మాకు సైతం రక్షణ కల్పించాలి అంటూ వీరైతే ప్రధానంగా కోరుకుంటున్నారు. మనతో పాటు మరికొంతమంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న స్థానికులు సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. బాబు చెప్పండి, ఏం చెప్తారు? ప్రస్తుతం ఈ ఘటన సంబంధించి కొంత భయానక పరిస్థితులు అయితే ఏర్పడిన నేపథ్యంలో ఏం చెప్తారు? ఇది ఏంటిదంటే మంది కొన్ని ఎవరితో గొడవ అన్నది మాకు విషయం తెలియదు. మేము వచ్చినప్పుడు మీ నల్లున్నాయి వాళ్ళకు వాళ్ళ 2 అన్నదమ్ముల సమస్యల కొన్ని గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగితే ఒకసారి నేనే ఇక్కడ జాగ ఉంటే అక్కడ గట్ట గిట్టని ఇద్దరికి వాళ్ళకి సెట్ చేసి వాళ్ళ సందర్భంలో వాళ్ళు ఉన్నారు. చేసిన తర్వాత మళ్ళీ ఏమైందనంటే అప్పుడు ఈమెనో అవ్వగారింటికి ఉంటుంది, వీళ్ళ భర్తనేమో కొడుకు దగ్గర ఉంటుంది. ఇట్లుంటుందా గట్లుంటుందా పద్ధతి కాదు, ఇది ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ ఉండోరు చెయ్యండి అని చెప్పి వాళ్ళు 2 అన్నమోనని ఇక్కడ ఉంచి వెళ్ళిపోయినాం. అప్పటికి ఏమైందంటే ఆ భూమి రిజిస్టర్ అయినప్పుడు ఈమె మళ్ళీ వీళ్ళకి ఎట్లా గొడవ అయిందో నాకు తెలియదు. ఈమె మళ్ళీ అవ్వగారింటికి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఈమె ఏం చేస్తారంటే వస్తుంది పోతుంది చూపించుకుంటే వడగొట్టిపోతుంది. అప్పుడప్పుడు ఈమె కంటే ముందు వాళ్ళ తమ్ముడు తీసుకుపోయాడు, హైదరాబాద్ తీసుకుపోయాడు, అడ్డు తీసుకుపోయాడు. ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇచ్చింది అన్నది మాకు వివరంగా తెలియదు. అయితే ఇక్కడ నుంచి ఎవరు పట్టుకపోయినరు ఏంది అన్నది ఇక్కడ ఇది ఎవరు నిన్న నాయరెడ్డిపురం నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయన ముందు ఎప్పటి నుంచో పరిచయం అట ఆమెకు. ఆయన డాక్టర్ దగ్గర పనిచేసిండట. ఆయన వచ్చి నిన్న ఇక్కడనే తిరుక్కుంటా చూసుకుంటా పోయిండు. ఆయన ద్వారా జరిగింది. ఆయనకు ఎట్లా జరిగింది ఏం కథ అన్నది తెలియదు. మాకు లేదు అన్న విషయం తెలిసినాకనే ఇక్కడికి వచ్చినాము. అది ఏమైంది ఏం కథ ఎట్లా అంటే మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారా? మీరు కంప్లైంట్ ఎవరి ఇవ్వలేదు. మాది అత్తమ్మ లేదనే కంప్లైంట్ ఇచ్చినాం. కాదు అని అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలోనే గొడవలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో. ఓకే, అంతే. అంటే మీకైతే ప్రస్తుతం వారి మీద అనుమానాలు అయితే ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, మేము చెప్తున్నాం కదా సార్. అట్లా
ఓకే, అంటే ఎంత అండి ల్యాండ్ ఎంత, ఎన్ని గుంటల భూమి, ఎన్ని ఎకరాలకు సంబంధించింది అది ఫస్ట్ భూమి ఎంతనో పెద్ద ఐడియా లేదు, ఆడుకోలేదు. ఆ భూములు వాళ్ళే మేము లేకుంటేనే వాళ్ళే పట్ట చేసుకున్నారు. 2 గుంటలు 2 ఎకరాలు ఫస్ట్ పట్ట వేసిరు సార్ చిన్న కొడుకు. తర్వాత మా వాటకు వచ్చేది ఎకరం 33 గుంటలు మళ్ళీ వెనక సిరి చేసిరు సార్. మా అత్త మీద 2 గుంటల పావు ఇచ్చేసింది, చెరువు వెనక 33 గుంటలు అది చేసింది సార్ నా పేరు పైన. పెద్ద కొడుకును పట్టించుకోలేదు, కోడలు లేదు, ఏది లేదు. కొడుకును వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే ఇప్పుడు మీరు పిల్లలు లేరు అని అంటున్నారు కదా, అంటే మీరు చెప్పే వాళ్ళు ఎవరు ఏమవుతారు? నేను వాళ్ళ అన్న తమ్మునికి కోడలు, నేను. వీళ్ళకి పిల్లలు లేరు మా అత్తమ్మలకు. అయితే ఇక్కడ ఉందరు అమ్మ తోలుకచ్చుకుంది నన్ను. తోలుకచ్చుకుంటే నేను ఆమెతోటి ఉంటే సంవత్సరం నాతోటి ఉన్నాడు నా భర్త, ఉండెళ్ళిపోయింది అల్లబాయ్య దగ్గరికి. మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని మందలిచ్చలేదు, మా గురించి ఏది లేదు. మరి ఎట్లా ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండద్దు ఇక్కడ, ఈ భూమి వాళ్ళకి కావాలని ఉంది సార్. ఉన్నాడు చెప్తున్నాను. ప్రస్తుతం మనతో పాటు వారి తమ్ముడు ఉన్నారు, వారి సోదరుడు ఉన్నారు. బాబు, ఏం జరిగింది అసలు? దీనికి ఎలాంటి ఎవరెవరు ఉన్నారని మీరు భావిస్తున్నారు? వీళ్ళు పంచాయతీ పెట్టుకునే మాకు తెలియదు. ఈ బిడ్డ ఒకసారి మా ఇంటికి వచ్చింది, సంతకాలు పెడతారా అంటే బాబా అని వచ్చింది. సంతకాలు పెడతారా బాబా అంటే సాధటానికి నీదే నా జిమ్మదారి, మరి మా అమ్మలో సంతకాలు పెట్టరామంటున్నావు, సాధటానికి నీదే నా జిమ్మదారి, మరి మాకు కూడా నువ్వు పెట్టాలి అని మేము అంటే మేము పెడతారు అయ్యే బాబా అని వచ్చింది. మేము రాలేదు. మేము రాకుందే మా అక్క ఈ ఇల్లు 2 గుంటలన్నర చేసింది, 38 గుంటలు సెర్వెనక పొలం చేసింది ఈ బిడ్డకు. ఈ బిడ్డకు చేసినాక ఆ బిడ్డ ఏమంటుంది, దానికే చేసినవా, నాకు చేయవా అని ఇక్కడ గొడవలు పెట్టుకొని ఈ పంచాయతీ తీసుకున్నాం. కోర్టు దాకా కూడా పోయింది, మా అక్కడ కోర్టు కూడా పట్టించింది. కరెక్ట్. ఏదేమైనప్పటికైతే ప్రాణాలు తీసేంత వరకైతే వెళ్ళడం సబబు కాదు, ఎందుకంటే ఒక మనిషి ప్రాణం తీయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే దుర్మార్గం కాదు ఇది, ప్రాణం తీసే ఇలా కొట్లాడి ఉంటుంది, ఇంకో గుంట ఎక్కువ చేపించుకొని ఉంటుంది, ఇంకా 5 గుంటలు ఎక్కువ చేపించుకొని ఉంటుంది, 5 లక్షలు ఎక్కువ తీసుకొని ఉంటుంది, పెయిది బంగారం చరిత్ర 2 తులాలు పంచుకొని ఉంటుంది. ప్రాణం ఎక్కడ పోయింది? అంతా పిస్తాను నేను చూసిందా. ఓకే, అంటే మీరు మరి ఎట్లా ఇప్పుడు ఈ సమస్య అంటే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి అంటే మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఇంకా చెల్లె ఉన్నది గంగల, చెల్లె ఎక్కడండి గంగల, చెల్లెని తోడు బొంద పెట్టినాక చెల్లి ఉన్నది, మీకు బొంద పెట్టాను పెట్టి. ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు కొంత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏదైనప్పటికైతే ఎవరైతే చంపారో వారిని అయితే కఠినంగా శిక్షించాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంతేకాకుండా కొంత భూమి తగాదాల విషయంలో మర్డర్ అయితే జరిగింది, ఆమెనైతే అతి దారుణంగా చంపారని వెల్లడిస్తున్నారు. వాళ్ళను కూడా వాటిలోనే తమ్ముని బిడ్డను, నేను చెల్లె కోడలను, వాళ్ళని మాకు దొరకబట్టి పోలీసులు వద్దు, ఎవ్వరు వద్దు. మా అత్తమ్మని ఎట్లా చిత్రహింస చేసుకుంటాం, వాళ్ళని కూడా మేము అట్లనే చంపుతాం. మాకు ఆ పేపు అంతే, మాకు అదే న్యాయం సార్. మీతో ఎప్పుడు మాట్లాడిందమ్మా చివరిగా? మీ అత్తమ్మ ఎప్పుడు మాట్లాడింది? మా అత్తమ్మకి ఈ మధ్య నేను 10 రోజులు అయి ఫోన్ చేయలే. మా అత్తమ్మ మాట్లాడుతుంది, వాళ్ళ అక్క చెల్లెళ్ళు 4 వాళ్ళు అన్నదమ్ములు మాట్లాడతారు. మేము పనులైన పడ్డాం, ఇక పనుల కోడు అచ్చుడా మాకు శాతగా నామని నేను ఈ మధ్య ఫోన్ చేయలేదు. ఫోన్లో కూడా రికార్డ్ అయి ఉంటాయి సార్. వాళ్ళను మాకు అప్పగించుర్రు. మా అత్తమ్మని ఎట్లా చంపిర్రో మేము కూడా వాళ్ళని అట్లనే చంపుతాం. అదే న్యాయం సారు, అదే న్యాయం కావాలి. ఇక్కడ సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? నా పేరు పట్టపల్లి గంగార మాజీ సర్పంచ్కు. గంగార మండల కేంద్రంలో పెగడ మల్లవ అనే వృద్ధురాలను గుర్తించిన వ్యక్తులు ఒక 3 కలిసి కారులో తీసుకువెళ్లారని చెప్పి పోలీసులు గుర్తించడం జరిగింది. నిన్న రాత్రి మాకు ఆ వృద్ధ మహిళను చంపారని సమాచారం కూడా తెలియడం జరిగింది. ఈరోజు అందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కన్నీరు మున్నీరుగా ఇక్కడ గ్రామం అంతా విష ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి సంఘటన జరగకుండా, ఎందుకంటే కొంతమంది దుండగులు తాగా లేకపోతే వ్యసనాలకు అలవాటు పడా ఇట్లాంటి వృద్ధురాలను తీసుకుపోయి చంపి ఒంటి ఉన్న బంగారాన్ని, ఆ నగల్ని అన్నింటినీ అపహరించి ఆమెను చంపడం జరిగిందని చెప్పేసి పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కూడా ఇది అందరికీ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే అండి, ప్రస్తుతం ఈ ఘటన సంబంధించి అయితే శనివారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అయితే నిన్న బాడీని గుర్తించడం జరిగింది కదా, అంటే ప్రస్తుతం ఏ రోజు చనిపోయిందని భావిస్తున్నారు? అంతేకాకుండా పోలీసులతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు? పోలీసులతో మాట్లాడమండి. మాట్లాడితే ఏమంటున్నారంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అమ్మ మిస్సింగ్ అయిందని చెప్పేసి ఆ రోజు నైటు లేదా ఆదివారం పొద్దున పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పోలీసులు అప్రమత్తమై చాకచక్యంగా వారిని కారును ఛేదించి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాతనే
ఆ అమ్మను చనిపోయిందని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి కొంత గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకోవడం జరిగింది. అంటే ఎట్లా ఉండేది మల్లవ్వ అందరితోనైతే? గడ మల్లవ్వ అనేది బాగా నిరుపేద కుటుంబం, వాళ్ళు యాదవ్స్. తన భర్త కరోనా కాలంలో చనిపోయడం జరిగింది. అంటే చాలా మంచి అమ్మ, అందరితో మంచిగా కలివిడిగా ఉండేది. తనకు పిల్లలు లేరు, ఎవరు లేరు, తన కలివిడిగా ఒంటరిగా ఉంటుంది. మా చెల్లెకి 5 సంవత్సరాల క్యాన్సర్ రోగం వచ్చి నా కొడుకు దింపుకొచ్చిండు. నా కొడుకు హైదరాబాద్ 4 సర్ర తీసుకుపోయాడు, బొమ్మ తలుపు తీసుకుపోయాడు. ఈ కుడికాల కాడ పెద్ద కోడలు ఉంటే ఆ పెద్ద కోడలకు 30 గుంటల భూమి చేసింది, ఇల్లు చేసిండు. ఆ పొల్ల ఆర్చుకున్నది, ఆ పొల్ల మీదనే నమ్మినాం. నన్నేం చేయరే, నా కోడలు ఉన్నదని మా చెల్లె చెప్పింది. మొన్న 15 రోజుల కిందనే వచ్చాడు నేను సారు. అయితే ఇవన్నీ ఈ నవన జరిగింది. ఇట్లా దాని జీవనం పట్టు అట్టాలనే పట్టింది, దాని జీవనం చేసిండు. దాని జీవనం ఎట్టవేయండు, వాళ్ళ జీవనం అట్టవాలి. ఎందరైతే వాళ్ళు చంపిరో మా అత్తమ్మను, వాళ్ళు ఎందరు ఉన్నారో వాళ్ళందరినీ మాకు ఆ పేపులు అంతే. ఎవరు ఉన్నారో మీకు తెలుసా? మాకు ఇంకా మా వాళ్ళు చెప్పాలి ఎవరెవరు అన్నారని. 3 ఏమో దొరికిర్రట, ఆ 3 ఇంకెందరు ఉన్నారో వాళ్ళని మాకు ఆ పేరు కావాలి. ప్రస్తుతం మనతో పాటు వీరి కుటుంబ సభ్యులు దొంగతనానికి వస్తే మాలు తీసుకొని ఇంత పడిగా తీసుకున్నా కానీ మేము బారేసుకున్నాం. కానీ అంటలేదు. గక్కడ కానరాని రాజ్యంలో అది ఇక్కడ కాదు అక్కడ కాదు, గక్కడ మోటికి టిక్కర్ వేసి ఇబ్బందిగా తీసుకెళ్ళారు. మరి చెల్లె జీవనం ఎంత కొట్టుకుని కోడి పిల్లని కోసేస్తే అర్ధగంట సేపు కొట్టుకుంటుంది. అంతకని నేను దాని కొడుకులు లేరు, బిడ్డలు లేరు, నా కొడుకే తింపుకొచ్చింది, మేమే ఆర్చుకున్నాం. అది ఆ పొల కప్ప చెప్పిన కోడలు. ప్రస్తుతం మనతో పాటు వీరి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఎవరైతే చంపారో అతి దారుణంగా చంపడం జరిగింది, నోటికి స్టిక్కర్ వేసి గొంతు పిసికి చంపారు అంటూ వీరి కుటుంబ సభ్యులు, వీరి సోదరుడు అయితే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా వీరి కూతురు కోడలు సైతం మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికైతే ఎవరైతే చంపారో వారిని మాకు అప్పయ్యపండి, మేమే వారికి తగిన శిక్ష అమలు చేస్తామంటూ వీరు ప్రధానంగా కోరుకుంటున్నారు. ఏదైనప్పటికైతే గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఒంటరి మహిళను చూసి ఇక్కడ నుంచి అయితే అపహరించడం జరిగింది. శనివారం రోజు ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఈ శనివారం రోజు చంపడం జరిగింది. గంభీరావుపేట కామారెడ్డి శివార్లో మృతదేహాన్ని పడేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మూతికి స్టిక్కర్ వేసి అంతేకాకుండా గొంతు నులిమి చంపడం జరిగిందంటూ వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికైతే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎవరైతే తప్పు చేస్తారో వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.